సార్ మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల భారతదేశంలో ఆ ప్రభావం ఏ రంగాలపైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? అంటే ఎలాంటి నష్టం జరగబోతుంది? తప్పనిసరిగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, అంటే యుద్ధం వలన బాధితులైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఇది ప్రపంచానికే ఆయిల్ సప్లై చేసేటటువంటి దేశాలు ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఇరాన్ మీద ఏదైతే ఇజ్రాయెల్ ద్వారా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుందో, ఇరాన్ నుంచి ఎక్కువ ఆయిల్ సప్లై అవుతుందని అంటలేదు. బట్ అమెరికా స్థావరాలు ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే ఇరాన్కి సరిహద్దుల్లో ఉండేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాలు అన్నిట్లలో కూడా యునైటెడ్ స్టేట్స్ యొక్క స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. సో వర్చువల్గా ఇరాన్తో కాకుండా మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి ఆయిల్ సప్లై కంట్రీస్ అన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉన్నాయి. సో ప్రపంచం మొత్తానికి సప్లై చేసేటటువంటి ఆయిల్లో అధిక భాగం మన దేశానికైతే దాదాపు 50% అక్కడి నుంచే మనకి సౌదీ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, వీటి నుంచి మనకి సప్లై జరుగుతుంది. సో 50% ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ జోన్స్లోంచి ఆయిల్ ఆగిపోవడం మొదలుపెట్టిందో, ఆయిల్ అంటే ఏమిటి? క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్తో పాటుగా కుకింగ్ గ్యాస్ కూడా. సో గ్యాస్ కూడా సప్లై చేయటం అనేటటువంటిది దాదాపు 50% ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక రష్యా, అమెరికా నుంచి మాత్రమే ఆయిల్ సప్లై అనేటటువంటిది మన దగ్గరికి వస్తుంది, మిగతాది రాదు. సో రష్యా, అమెరికా ఆయిల్ సప్లైలో రష్యా మీద ఆల్రెడీ ఆయిల్ సప్లై చేయడానికి వీల్లేదు భారతదేశానికి అనేటటువంటిది అమెరికా కండిషన్లు పెట్టింది. అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇండియా ఇంతవరకు దాన్ని ఖండించలేదు, భారత ప్రభుత్వం దాన్ని ఖండించలేదు, నరేంద్ర మోడీ గారు నోరిప్పలేదు. వాళ్ళు అనేటటువంటిది 30 రోజుల్లో ఆ రష్యా నుంచి కొనేటటువంటి ఆయిల్ని కంప్లీట్గా స్టాప్ చేస్తామని ఇండియా మాకు ఎష్యూరెన్స్ ఇచ్చింది అనే మాట వాళ్ళు పదే పదే చెప్తున్నారు. సో రష్యా నుంచి ఆయిల్ కొనలేక, కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉండేటటువంటి దేశాల నుంచి ఆయిల్ రాక మనకి, సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండేటటువంటి అనేక రంగాల మీద ప్రత్యక్షమైనటువంటి ప్రభావం ఖచ్చితంగా పడితీరుతుంది. పెట్రోల్ అనేటటువంటిది, డీజిల్ అనేటటువంటిది, క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది, గ్యాస్ అనేటటువంటిది లేకుండా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అది వర్క్ చేయజాలదు. సరే, దాని ప్రభావం ఎప్పుడు తెలుస్తుంది? మేము యుద్ధాన్ని ముగించినామని వాళ్ళు అమెరికా చెప్తోంది. కానీ యుద్ధం ముగింపు అనేటటువంటిది మా చేతుల్లో ఉంది, మేము ముగించాలనేటటువంటిది ఇరాన్ చెప్తోంది. రెండు దేశాల వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, మేము ఈ వార్ జోన్స్ని మేము నాశనం చేసినాం, మేము ఇక్కడ వాళ్ళ యొక్క నేవీని కంప్లీట్గా నాశనం చేసినాం, ఎయిర్ ఫోర్స్ని కంప్లీట్గా నాశనం చేసినాం అని వారు. సో ఈ ప్రత్యక్ష ప్రకటనల వలన జరిగింది ఏమిటో తెలియక అయోమయంలో ఉన్నారు అందరు. బట్ దీని ప్రభావం మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో రష్యా ఆల్రెడీ డిక్లేర్ చేసింది, మేము సైనిక పరంగా, నైతిక పరంగా, మోరల్గా మా సపోర్ట్ అనేది ఇరాన్కు ఉంటుందని డిక్లేర్ చేసేసినారు. అంటే దాని అర్థం ఇప్పటికే ఇంటెలిజెన్స్ అనేటటువంటిది షేర్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కి డైరెక్ట్గా, ప్రత్యక్షంగా ఎమ్యూనిషన్ సప్లై చేయడానికి రష్యా ముందుకొచ్చింది. వారితో పాటుగా చైనా ముందుకొచ్చింది. అంటే ప్రపంచంలో చాలా స్ట్రాంగెస్ట్ ఎమ్యూనిషన్స్ ఉండేటటువంటి దేశాలుగా, సైనిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండే దేశాలుగా పేరెన్నికగలిగినటువంటి ఈ 3 దేశాలు అమెరికా, రష్యా అండ్ దెన్ చైనా, ఈ 3 సైట్స్ తీసుకున్నాయి. సో ఏదో ఒక రోజున వరల్డ్ వార్ కూడా రాబోతుందా అనేటటువంటి భయానక పరిస్థితుల్లో ఎక్స్పర్ట్స్గా మేమందరం ఉన్నాం. ఇప్పటికే పాకిస్తాన్ డిక్లేర్ చేసింది వరల్డ్ వార్ రాబోతుంది అనేటటువంటి మాట. సో కొన్ని దేశాలు వరల్డ్ వార్ కోసం ఊడుతున్నాయనేటటువంటిది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశం ఎన్ని రంగాల్లో దెబ్బతింటుంది అనేది ప్రత్యక్షంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సప్లై మెకానిజం. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలతో మనకున్నటువంటి ఒప్పందాల వల్ల మనం కొన్ని సప్లై చేస్తాం. సపోజ్ జెమ్స్ లాంటివో, లేకపోతే అగ్రికల్చర్ ఐటమ్సో, ఐటీ ప్రొడక్ట్సో, ఇవన్నీ మనం సప్లై చేసేటటువంటి ఆటోమొబైల్ రంగంలో సప్లై చేస్తున్నాం. ఈ సప్లై చేసేటటువంటివంతా కూడా కాస్ట్ పెరుగుతుంది రేపు పొద్దున్న. ఇవాళ రూపీ వాల్యూ డాలర్తో కంప్లీట్ చేస్తే 91 రూపాయలకు చేరింది ఆల్రెడీ. సో ఎప్పుడైతే సప్లై మెకానిజం దెబ్బతిందో, మనం పేమెంట్ చేయాల్సినటువంటి ఎప్పుడైతే కాస్ట్లీ అయి కూర్చుంటుందో, ఈ 90 రూపాయలు 95 రూపాయల దాకా అయ్యే ప్రమాదాలు ఉంటే కాలక్రమేణా తెలుస్తాయి ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్లోకి, ద్రవ్యోల్బణంలోకి చేరేటటువంటి ప్రమాదాలు. సో ఈ 3 ఐటమ్స్ ఎప్పుడైతే మనం గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ లేకుండా ఏదీ జరగనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా పెరుగుతాయి. ఆ మేరకు వేతనాలు ఎవరివి పెరగవు, ఆ మేరకు ప్రజల దగ్గర డబ్బు ఎక్కడా కూడా చలామణి అవ్వదు. సో వేజ్ ఎర్నర్స్ అనేటటువంటి వాళ్ళు, డైలీ వేజ్ ఎర్నర్సు, అదే రకంగా మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళ సంఖ్య దాదాపు 80-90% ఉంది దేశంలో. సో 80-90% మంది ప్రజలు ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదాలు రాబోయేటటువంటి రోజుల్లో రాబోతుంది. సార్, ఇప్పటికే భారతదేశంలో గ్యాస్ రేటు డొమెస్టిక్గా, నేషనల్ వైడ్గా పెరిగింది.
రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? తప్పనిసరిగా మోడీ గారికి భారతదేశంలో ఉన్న మహిళలందరూ కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే గ్యాస్ ధర పెంచారు వారు. వారి కారణాలు వారికి ఉండొచ్చు. ఒక పక్కన మహిళలందరూ కూడా చాలా అత్యద్భుతంగా వారి యొక్క సంసారాలన్నీ చక్కదిద్దుకోవాలని చెప్తూనే గ్యాస్ పెరుగుదల వలన ప్రతి మహిళ ఇంట్లో ఒక రకమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్సే కాబట్టి వాళ్ళు ఒక రకమైన విపత్కర పరిస్థితికి ఏర్పడింది. సో వారి యొక్క పురుషులందరూ కూడా పెట్రోల్ ధరలు పెరిగి వాళ్ళ యొక్క బడ్జెట్ అంతా కుదించుకుపోతుంది. గ్యాస్తో ముడిపడినటువంటి అంశాలు వాళ్ళ బడ్జెట్లు కూడా అవుతాయి. సో అంచేత ఈ గ్యాస్ అనేటటువంటి పెంపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. మన దగ్గర సింగరేణి కాలనీస్లో డైలీ డిగింగ్ చేస్తే తప్ప బొగ్గుని మనం సప్లై చేయలేం. సో ఈ బొగ్గు అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ ఉపయోగానికి ఉపయోగపడేటట్టు. అదే రకంగా అక్కడికి వచ్చేటప్పటికి గ్యాస్ నిక్షేపాలు కానీ లేదా ఆయిల్ నిక్షేపాలు కానీ అమితంగా ఉండేటటువంటి దేశాల్లో చాలా భాగం కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ పెరిగిన తర్వాత భారతదేశంలో కూడా గ్యాస్ మరింతగా పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పట్లో ఈ వార్ అనేటటువంటిది వాళ్ళ యొక్క ఇమ్యూనేషన్ అమ్ముకోవడానికి కదా ఈ వార్లన్నీ కూడా. సో వాళ్ళ దగ్గర గుట్టలుగా పడి ఉన్నటువంటి ఆ దేశాల యొక్క ఇమ్యూనేషన్ని అమ్ముకోవడం కోసం చేస్తున్నటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా. సో అవన్నీ అయితే తప్ప యుద్ధాలు అవి అయ్యే అవకాశాలు లేవు. అందులో ట్రంప్ లాంటి ఒక వ్యక్తి అమెరికన్ అధ్యక్షుడిగా ఉండగా వార్లన్నీ కూడా అంత ఈజీగా అవుతుందని లేదు. వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, నెక్స్ట్ మా టార్గెట్ వచ్చి క్యూబా, నెక్స్ట్ మా టార్గెట్ వచ్చి కెనడా. సో ఆల్రెడీ రాబోయేటటువంటి రోజుల్లో యుద్ధం జరగబోయేటటువంటి ప్రదేశాలు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అందుకని ఈ వార్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మనలాంటి కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉండేటటువంటి దేశంలో కన్జ్యూమర్స్ మీదనే అల్టిమేట్గా ఈ ప్రభావం పడుతుంది. జిఎస్టీలు పెరిగినా లేదా ధరలు పెరిగినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. వినియోగదారులకే ఎక్కువ ఇబ్బంది. అది అల్టిమేట్గా వినియోగదారులకే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో వినియోగదారులు అధికంగా ఉండేటటువంటి మన దేశంలో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది తప్పనిసరిగా. సో ఇవన్నీ కూడా రేపొద్దున ఇన్ఫ్లేషన్కి దారితీస్తాయి. భవిష్యత్తులో కొద్దిగా లైఫ్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. సంక్షోభానికి దారితీస్తుంది. తప్పనిసరిగా దారితీస్తుంది తప్పనిసరిగా. ఇప్పటికే వార్తలు వింటున్నాం, అది ఎంతవరకు నిజమో అబద్ధమో మీరు చెప్పాలి సార్. అంటే హోటల్స్ మూతబడిపోతున్నాయి, పలు రాష్ట్రాల్లోని రాజధానుల్లో హోటల్స్ మూతబడిపోతున్నాయి గ్యాస్ కొరత వల్ల. ఎందుకంటే గ్యాస్ పైనే వాళ్ళు ఫుడ్ తయారు చేసి బిజినెస్ చేసేది. సో నిజమంటారా సార్, మూతపడుతున్నాయా హోటల్? ఇప్పటికే ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి నిన్ననే ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇంతకు మునుపు మీరు 5 రోజుల ముందు చెప్పినా కూడా మేము గ్యాస్ సప్లై చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు నెల రోజుల ముందు ఒక సిలిండర్ సప్లై చేయాల్సి వచ్చినా కూడా ఒక నెల రోజుల ముందు మీరు బుక్ చేసుకుంటే తప్ప మేము సప్లై చేయలేమని స్టేట్మెంట్ వచ్చేసింది ఆల్రెడీ. సో దాని ప్రభావం ఏంటంటే గ్యాస్ కొరత రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రంగా ఉండబోతోంది. సో దాని మీద రెగ్యులేట్ చేస్తాం. ఎవరు బుక్ చేసుకున్నా కూడా సప్లై చేసే అవకాశాలు లేవు. సో హోటల్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఈ గ్యాస్ మీద ఆధారపడేటటువంటి ఇండస్ట్రీ అది. అంచేత ధరలు పెంచుతారు, అదే రకంగా అసలు నడపలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. సో అందరికీ సప్లై చేయలేరు కదా గ్యాస్ అనేది. ఇవాళ మామూలుగా సప్లై అవుతూ వస్తుంది, ఎందుకంటే మనకి ఆ సప్లై అనేటటువంటిది ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్ నుంచి వస్తుంది కాబట్టి. అక్కడెక్కడి నుంచి అయితే డిగ్గింగ్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా బంద్ అయిపోయిందో, మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి కార్మికులు 40% ఉన్నారు ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో. ఈ 40% మంది ప్రాణాలని తెగించి అక్కడికి వెళ్ళి డిగ్గింగ్ యాక్టివిటీ చేయరు. ఇప్పుడు ఇవాళ మనం చూస్తే దుబాయ్లో ఉండేటటువంటి జోన్ ఏదైతే డౌన్ టౌన్ అనేటటువంటి జోన్ ఉందో అక్కడ ఉండేటటువంటి బుర్జు ఖలీఫాని మేము నాశనం చేసినామని చెప్పి ఇరాన్ డిక్లేర్ చేసింది. లేదు బాగానే ఉందని. బట్ అక్కడ ఎక్కడ ఏ యాక్టివిటీ జరగట్లేదు. డౌన్ టౌన్ దుబాయ్లో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని వ్యాపార సంస్థలకి అక్కడ కేంద్రం, వాళ్ళకి అక్కడ మన షేర్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ యొక్క ఆఫీసెస్ ఉన్నాయి. ఐసీసీ ఆఫీస్ కూడా, క్రికెట్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అలా చెప్పుకుంటూ కంప్లీట్గా బాంబింగ్ చేసేస్తున్నారు దాని మీద. సో అంచేత ఎప్పుడైతే ఈ యాక్టివిటీలన్నీ కూడా దెబ్బతింటాయో తప్పనిసరిగా మనలాంటి కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉండే దేశంలో మరింతగా వాటి ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. సో భవిష్యత్తులో మీరు అన్నట్టుగా గ్యాస్ ధరలు పెరుగుతాయి, హోటల్ ఇండస్ట్రీ అనేటటువంటిది రన్ చేయడం కష్టంగా ఉండేటువంటి ప్రమాదం. ఇవన్నీ కూడా ఎంతకాలం ఈ వార్ జరుగుతుంది అనేటటువంటి దాని మీద డిపెండ్ అయింది. ఇప్పటికే నాశనం అయిపోయినాయి, అవన్నీ తిరిగి మళ్ళీ వాళ్ళు రెస్టోర్ చేసుకోవడానికి చాలా సమయం పడతాయి. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండేటటువంటి వ్యాపారవేత్తలు మేము మీతో మనం యుద్ధం చేయనప్పుడు మాతో ఎందుకు మీరు యుద్ధం చేస్తారు అనేటటువంటి. సో ప్రస్తుతానికి ఇరాన్ ఆగినట్టున్నా కూడా అక్కడ ఉండేటటువంటి అమెరికా స్థావరాలకి మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి అమెరికా స్థావరాలని మేము నిర్మూలించేటటువంటి ప్రాసెస్లో మీ మీద కూడా మేము దండయాత్ర చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు ఎవరు కూడా దాన్ని దగ్గరలో కూర్చుని నెగోషియేట్ చేసేటటువంటి అంశాలుగా కనిపించట్లేదు. అందుకని భవిష్యత్తులో తప్పనిసరిగా దీని ప్రభావం
తీవ్రంగా మాత్రం ఉండబోతుంది. మన మిత్ర దేశం రష్యా అని చెప్పుకుంటాం మనం ఇప్పటికీ. మన అధ్యక్షుడు ఇక్కడికి మన అధ్యక్షుడు అక్కడికి వెళ్తారు, అక్కడ అధ్యక్షుడు ఇక్కడికి వస్తారు. ఇప్పటికే రష్యా ఓపెన్ అప్ అయిపోయింది, ధైర్యంగా వారి గురించి మాట్లాడుతుంది. మీరు చెప్పినట్టు మనం మాట్లాడలేకపోతున్నాం. రష్యా ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చిందా, ఇండియా సైలెంట్గా ఉండు అని లాంటి విషయం ఏమైనా జరిగిందంటారా? అతనే ఇబ్బందులు ఇరుక్కున్నాడు కదా ఇప్పుడు. పుతిన్ అని ఇప్పుడు రష్యా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే 2 రోజుల్లో తేలిపోవాలి దాన్ని. సో వారొకటే కాదు కదా, వాళ్ళ యొక్క అంబాసిడర్స్ అన్నీ కూడా ఒక చిన్న ఉక్రెయిన్ అనే దేశం సంవత్సరాల తరబడి ఫేస్ చేస్తుంది కదా వాళ్ళని. సో రష్యాకు ఉండేటటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు లేదు. యుఎస్ఎస్ఆర్కు ఉండేది ఆ ఇమేజ్, రష్యాకి లేదు. సో పుతిన్ అనేటటువంటి వ్యక్తి మీద హార్ష్గా మాట్లాడుతున్నాడు ట్రంప్ అనేటటువంటి వ్యక్తి. మా నెక్స్ట్ టార్గెట్ రష్యాను కూడా పెడతామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో అంచేత రష్యా ఏ రకంగా కూడా బ్యాలెన్స్ అయ్యేటటువంటి పరిస్థితులు లేదు. మన ట్రంప్ ఏ రకంగా ఒక హాఫ్ మ్యాడ్ ఉన్నాడో పుతిన్ కూడా వేరే దేశాలకు సపోర్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తులుగా లేరు వాళ్ళు. అంచేత ఈ యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది ప్రస్తుతం అప్రస్తుతమైనటువంటి ఆర్గనైజేషన్గా మారింది. యునైటెడ్ నేషన్స్ మాట ఎవరూ వింటలేదు. అదే రకంగా మధ్యలో ఈ బ్రిక్స్ అనేటటువంటి దేశాల యొక్క కరెన్సీని మనం కూడా దానిలో పార్టిసిపేట్ చేయడం వల్ల అమెరికా యాంటగనైజ్ అయింది. ఇవన్నీ కనుక చూస్తే బయట ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క దేశం కూడా అమెరికాతో ఈక్వల్గా పోటీ పడేటటువంటి పరిస్థితుల్లో లేవు. మనం ఏమైనా ఆ స్థానాన్ని భర్తీ చేద్దామంటే మనం ఆ పరిస్థితుల్లో కూడా లేవు మనం. సో అంచేత కొద్ది కాలం ఆగి ఈ పిచ్చివాడు వెళ్ళేంత వరకు దాన్ని వెయిట్ చేయాల్సిందే. ఇంతకుముందు ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు ఎప్పుడు కూడా ఇంత దిగజారి ప్రవర్తించటం అన్నది, మాట్లాడటం అన్నది, చేతల్లో కూడా చూపించటం అన్నది, ఇవాళ నేను ఈ దేశాన్ని మీద వెళ్తాను, రేపు ఇంకో దేశం మీద వెళ్తానని చెప్పటం అనేటటువంటిది అది చాలా దురదృష్టకరమైనటువంటిది. భవిష్యత్తులో ఈ పాలసీస్ అన్నీ మారాలని కోరుకోవాలి. చైనా వైఖరి ఎలా ఉండబోతుందంటారు సార్? ఏమన్నా ఈ యుద్ధం యొక్క రూపు మార్చే అవకాశం ఉందా చైనా ఎంటర్ అయితే? చైనా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా ఉండేటటువంటి పరిస్థితి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చైనాకు సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఆ దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ కంటే తక్కువ రేట్లో దొరికేటటువంటిది. సో అంచేత చైనా ఆర్థిక పరంగా చాలా బలంగానే ఉంది. అక్కడక్కడ మనం వేరే మాటలు మాట్లాడినా కూడా, బట్ వాళ్ళ యొక్క ఫారిన్ పాలసీ కూడా ఏ దేశంతోనూ ప్రత్యక్షమైనటువంటి కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళరు. వాళ్ళు ఏ దేశానికి మద్దతుగా నిలబడరు. వాళ్ళ యొక్క వ్యాపారం, వారికి వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు తప్ప ఇంకోటి కనిపించట్లేదు. గడిచినటువంటి ఒక 10 సంవత్సరాల కాలంగా చూస్తుంటే ఇంటర్నల్గా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా సో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కంటిన్యూస్గా చూపిస్తున్నటువంటి దేశంగా కనిపిస్తోంది. బయట ఏ దేశంతో కూడా కాన్ఫ్లిక్ట్లో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఇరాన్కి ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తారా, లేదా మోరల్గా అమెరికాని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అనేటటువంటిదా? ఈవెన్ అమెరికా చైనా దేశం మీద ఆంక్షలు విధించినా కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు. అదర్వైజ్ వాళ్ళ టారిఫ్లు అనేటటువంటిది విపరీతంగా పెంచి చివరికి టారిఫ్లు వీళ్ళ మీద పెంచినందువలన సఫరర్ ఎవరైనారు? అమెరికాలో ఉండే సిటిజన్స్ సఫరర్ అయినారు. అందుకని అమెరికా దేశం కాదు, ఆ మేరకు వీళ్ళు కాస్ట్ పెంచుకున్నారు. సో చైనా పరిస్థితి కనుక మనం చూస్తే చైనా విదేశాల్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఈ 10 సంవత్సరాలు బట్టి మనం కనిపించలేదు. ఒక్క భారతదేశంతోనే బోర్డర్ దగ్గర కొంత కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి తప్ప డైరెక్ట్గా ఇవాళ అమెరికాకు ఉండేటటువంటి సామ్రాజ్యవాద పోకళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పోకళ్ళు చైనా దగ్గర మనం ఒక 10 సంవత్సరాలు బట్టి కనిపించట్లేదు. ఇప్పుడు భవిష్యత్తులో మారిన పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారని చూడాలి. అంటే భవిష్యత్తులో చైనా, ఇండియా, రష్యా ఒకటయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం లాంటి సిచ్యువేషనే వస్తే అమెరికాకి అగేన్స్ట్గా వాళ్ళు చూస్తున్నాం కదా, అమెరికాకి బాసటగా నిలబడేటటువంటి కెనడా కానీ లేకపోతే బ్రిటిష్ కానీ యూరోప్ కానీ వాళ్ళ దగ్గర లేరు కదా. ఇప్పుడు డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, రేపొద్దున వీళ్ళ దగ్గర కూడా రావచ్చు. అదర్వైజ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా సపోర్టర్ ఎట్లా అవుతుంది? అది కాందహార్ ఇష్యూ అనేటటువంటిది మనమేం మర్చిపోలేదు కదా. ఇక్కడ నుంచి ఫ్లైట్ని హైజాక్ చేశారు, మొత్తం టెర్రరిస్టులను తీసుకుని పోయినారు. ఎవరు ఆశ్రయం ఇచ్చినారు వాళ్ళకి? ఆఫ్ఘనిస్తానే ఆశ్రయం ఇచ్చింది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మనకి సపోర్టింగ్గా ఉండేటటువంటి దేశం ఎట్లా అయింది? సో భవిష్యత్తులో ఇట్లాంటి ఒక పర్మనెంట్ ఆలోచన లేనటువంటి వ్యక్తులుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు. చైనా, భారతదేశం, రష్యా కూడా కలిసేటటువంటి అవకాశం. ఎందుకంటే ప్రథమ శత్రువు